మన ఆశలను లోభాన్ని ఎలా జయించాలి అని అర్జునుడు కృష్ణుడిని అడిగాను. కృష్ణ, మనసులో ఉండే ఆశలను, లోభాన్ని ఎలా జయించాలి? మనలో ఆ మమకారం లేకుండా ఎలా జీవించాలి? అర్జున, ఆశ, లోభం ఇవి మాయలో బంధించి మనిషిని భ్రమలో ఉంచుతాయి. కానీ ఎవడు తన కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేస్తాడో, ధర్మాన్ని పాటిస్తాడో అతడు ఈ బంధాలను అధిగమించగలడు. త్యాగం, భక్తి, జ్ఞానం ఇవే మమకారాన్ని తగ్గించే మార్గాలు. అనిత్యమైన వాటిపై ఆశ తగ్గించి నిత్యమైన దైవభక్తిని పెంచిన వాడు నిజమైన శాంతిని పొందగలడు. శ్రీకృష్ణుడు చెప్పింది మన జీవితానికి వర్తించాలి అంటే అధిక ఆశలు మన మనసును భయంతో, అసంతృప్తితో నింపుతాయి. లోభం తగ్గించి ధర్మం మెడవగలిగిన వాడు నిజమైన ఆనందాన్ని పొందగలడు. నిస్వార్థంగా మసలుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కర్మను భగవంతుని సేవగా భావించి చేస్తే మానసిక స్థిరత్వం వస్తుంది. సంపద, గౌరవం, సంబంధాలు, మంచితనం, నిస్వార్థత ఇవే మనల్ని నిలబెడతాయి.